సో ఇప్పుడే తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన జారీ. 2 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్. అవును, తెలంగాణలో 2 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో మరోసారి మద్యం దుకాణాలు 2 రోజుల పాటు బ్రేక్ తీసుకోనున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ మద్యం ప్రియులకు అలర్ట్ అయితే జారీ చేసింది. హైదరాబాద్లో 17, 18 తేదీల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని చెప్పేసి భావించడం అయితే జరిగిందనమాట. అంటే ఉదయం 6 గంటల నుంచి 17వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ బుధవారం 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులను అయితే బంద్ చేయాలని చెప్పేసి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మద్యం దుకాణాలతో పాటు 2 రోజుల పాటు కళ్ళు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు అన్నీ కూడా మూతపడతాయి. స్టార్ హోటళ్ళు, బార్లు, రిజిస్టర్ క్లబ్లకు ఇదైతే వర్తించదని చెప్పేసి వెల్లడించారు. ఈ నెల 15న ఖైరతాబాద్ వినాయకుడితో పాటు నగరంలోని గణేష్ విగ్రహాల నిమజ్జనం కానున్నాయి. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల భంగం కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు అయితే తీసుకున్నారనమాట. అందువల్ల మనకి మద్యం, కళ్ళు దుకాణాలు మూసివేయాలని చెప్పేసి చెప్పారు. తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 20 కింద ఉత్తర్వులు అయితే జారీ చేశారన్నమాట. ఎవరైనా ఉత్తర్వులను అతిక్రమించి షాపులు తెరిచినట్లయితే వారి మీద కేసులు అయితే పెట్టడం జరుగుతుంది. తాగిన వారిని కూడా లోపలేయడం అయితే జరుగుతుందనమాట. సో ఇది ఊహించిన పరిణామం అని చెప్పుకోవచ్చు. 2 రోజులు మొత్తాన్ని బంద్ అయితే అవుతున్నాయి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.